రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. మరి కొంతమంది బాగా డబ్బు సంపాదించి రాజకీయాలలోకి వచ్చి ఆ డబ్బును ప్రజలకు పంచిపెడుతూ ఉంటారు. కానీ వాళ్లకు రాజకీయాలు పెద్దగా తెలియవు. ఎవరో పార్టీ తరపున కోఆర్డినేటర్ను పెడుతూ ఉంటారు. అలా కాకుండా రాజకీయాలు అంటే ఇష్టంతో తాను పుట్టిన గడ్డకు ఏదో చేయాలనే తపనతో వచ్చిన వారే పెమ్మసాని. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. తన రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో ఎన్నో దశల్లో ఎన్నికలు జరిగినా ఇలాంటి అధికారికంగా కోటీశ్వరుడు అయిన వ్యక్తి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆయనే పెమ్మసాని. సుమారుగా 5,500 కోట్ల రూపాయల వరకు ఆస్తుంది. అలాంటి వ్యక్తి బరిలో దిగడంతో దేశమంతా ఇప్పుడు గుంటూరు వైపు చూస్తోంది. అదే స్థాయిలో పెమ్మసాని ప్రచారం కూడా హోరెత్తుతోంది. ప్రతి దశలో అధికార పార్టీ అభ్యర్థి వెలవెలబోతున్న పరిస్థితి. తన వాక్చాతుర్యంతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అతనికి పాలిటిక్స్ అంటే ఇష్టం. పాలిటిక్స్ కోసమే విదేశాల నుండి వచ్చారు పెమ్మసాని. కసిగా ప్రతి విషయంలో వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తున్నారు పెమ్మసాని. పెమ్మసాని కోసం టీడీపీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. అన్ని చోట్ల ఆయన ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు వస్తున్నారంటే చాలు వైసీపీకి సంబంధించిన 3 కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే వివిధ ప్రాంతాలలో కూడా వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరుతున్నారు. వారికి ఎన్ని ఓట్లైనా ఉండని, కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారనే విధంగా ఫీలింగ్ సృష్టిస్తున్నారు పెమ్మసాని. పెమ్మసాని గుంటూరులో భారీగా వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్న తీరుతో అధికార పార్టీకి ముచ్చమటలు పడుతున్నాయి. దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా గుంటూరులో టీడీపీ పార్టీ గెలవడం ఖాయం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.